హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు అయితే మీషో నుండి మరికొన్ని కొత్త శారీ కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా ఈ శారీస్ అన్నీ ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చూపించే శారీస్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే మీ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మ్యాక్సిమం అయితే నేను ప్రతి ఒక్క శారీ గురించి అయితే క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పే డీటెయిల్స్ అయితే మిస్ అవుతారండి. అలాగే చాలా వరకు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఎవ్రీడే మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న కొత్త శారీ కలెక్షన్, డిఫరెంట్ శారీ కలెక్షన్, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా అయితే నేను శారీస్ని తీసుకొస్తూనే ఉంటాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. కలెక్షన్ అయితే చాలా ఉందండి. మీరు ఒకసారి చూస్తే మన ఛానల్లో ఎలాంటి శారీ కలెక్షన్ ఉందో మీకు కూడా తెలుస్తుంది. చూయించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నప్పటికీ ఏ శారీ అయినా నేను చూయించే శారీస్లలో అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే ఏ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందో, ఫస్ట్ శారీ లేదా సెకండ్ శారీ అన్నది మీ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. శారీస్ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్స్ వచ్చేస్తాయి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో ఈ శారీ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి. మరొక విషయం అండి, ఇక్కడ మీషో నుండి మీకే శారీ రివ్యూస్ కావాలి అన్నా, పర్టికులర్గా మీ విష్ లిస్ట్లో ఉన్న శారీ రివ్యూస్ కానీ జ్యువెలరీ రివ్యూ కావాలి అంటే వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మనకి యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అయితే లింక్స్ కానీ కోడ్స్ కానీ మీరు సెండ్ చేసినవి నాకు రావడం లేదు కదా, అందుకనేసి మీరు అక్కడ నుంచి డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే డైలీ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా మన ఐడిని అయితే ఫాలో అవ్వండి. అందులో జ్యువెలరీ రివ్యూస్ అలాగే ఇలాంటి శారీస్ అయితే ముందుగానే అందులో అప్డేట్ అయితే వచ్చేస్తుంది. మీకు నచ్చితే అక్కడ నుంచి కూడా లింక్ అడిగారంటే వెంటనే లింక్ కూడా వచ్చేస్తుంది. మీకు నచ్చిన శారీని కానీ జ్యువెలరీని కానీ ఆర్డర్ని చేసుకోవచ్చు. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే ముందుగా చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. సేమ్ శారీలో వచ్చిన డిజైనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా మంచి రెడ్ కలర్లోనైతే వచ్చేసిందండి. ఇక్కడ బ్లౌజ్ బార్డర్ చూస్తున్నారు కదా, 8 ఇంచెస్ వరకు వచ్చేసింది. ఈ బార్డర్లో డిఫరెంట్గా అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. బ్లౌజ్లో కానీ శారీలో కానీ ఈ బార్డర్లో కానీ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తోనే వర్క్ వచ్చేస్తుంది. బార్డర్ వెడల్పు 8 ఇంచెస్ ఉంది కాబట్టి చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకు అయినా పెట్టయితే కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ సెంటర్లో చూస్తున్నారు కదా, అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తో అయితే చెక్స్ డిజైన్ అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి కదా, నీట్ ఫినిషింగ్తో ఉందండి. శారీకి వచ్చిన పై బార్డర్ కూడా బ్లౌజ్కి అయితే వచ్చేసింది. మొత్తంగానైతే బ్లౌజ్ 1 మీటర్ ఉంది. మీకు నచ్చితే ఈ బార్డర్ని హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. బార్డర్ వద్దు అనుకుంటే సెంటర్ ఫ్యాబ్రిక్తో అయినా బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి సెట్ అయిపోతుంది. ఇక తర్వాత నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఈ పళ్ళు కూడా 1/2 మీటర్ వచ్చేసింది. మంచి రెడ్ కలర్ మీద ఇలా సిల్వర్ జరీ వీవింగ్తో అయితే పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. నీట్గా ఉందండి ఈ డిజైన్ అయితే. ఈ శారీ క్యాటలాగ్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ నేను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను కదా, పళ్ళుకి మీరు ఒక 5 ఇంచెస్ దాకా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని ఉంచుకున్నారంటే శారీ లెంత్ పెరుగుతుంది, లుక్ కూడా బాగుంటుంది. మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తక్కువగా పడుతుంది అనుకున్న వాళ్ళు అలా పళ్ళుకైతే సెట్ చేసుకోండి, చాలా బాగుంటుంది, లెంత్ కూడా పెరుగుతుంది. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ని చూపిస్తున్నాను కదా, మనకి శారీలో బార్డర్ వచ్చేసేసరికి రెడ్ అండ్ పర్పుల్ షేడ్ మిక్సింగ్లో ఉంటుంది కాబట్టి లైట్ మెరూన్ షేడ్లోనైతే బార్డర్ కనిపిస్తుంది. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మంచి పర్పుల్ షేడ్లో శారీ ఉంటుంది. రెడ్ కలర్ బార్డర్ అయితే శారీకి వచ్చేసింది. ఇక్కడ బార్డర్ వెడల్పు వచ్చేసి కూడా 8 ఇంచెస్ ఉందండి. డిఫరెంట్గా ఉంది. మనకి ఎప్పుడు ఎక్కువ ఫ్లవర్ డిజైన్ అలా వస్తుంది కదా, ఈ బార్డర్కి అయితే సింపుల్గా వచ్చేసింది. బార్డర్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ టైప్లోనైతే మెత్తగా ఉందండి. ఇక పైకి వచ్చేసేసరికి శారీ సెంటర్లో డిజైన్ ఉంది కదా, ఇలా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. మనకి బ్లౌజ్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఇచ్చేసారు. ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా రెడ్ థ్రెడ్తో అయితే ఇలా వీవింగ్ అయితే వచ్చేసిందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. శారీ కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉందండి. మనకి 600 రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. 80 కైన్స్ అయితే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనకి 520 రూపీస్ అలానే పడుతుంది ఈ శారీ అయితే. కానీ మనం ఒక 900 పెట్టి తీసుకున్న
విధంగానైతే ఉంటుంది. అంత మంచిగా వచ్చేసింది శారీ అయితే. చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. అంత నీట్‌గా వచ్చేసింది. ఇందులో శారీలో వచ్చిన వర్క్ కూడా చాలా బాగుందండి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. మీకు నచ్చిన కలర్ ఆప్షన్ అయితే మీరు ఆర్డర్‌ని చేసుకోవచ్చు. ఇక ఈ శారీ లెంత్ అయితే 5.5 మీటర్స్ అయితే వచ్చేసింది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. శారీలోనైతే ఎలాంటి డ్యామేజ్ రాలేదండి. నీట్‌గా వచ్చేసింది. లైట్ వెయిట్‌గా కూడా ఉంది. ఈజీగా క్యారీ చేయగలుగుతారండి. నీట్ ఫినిషింగ్‌తో అయితే శారీ వచ్చేసింది. మరి మీకు ఈ శారీ నచ్చిందా? నచ్చితే వీడియోకైతే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేసేయండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇక్కడ జరీ వీవింగ్ కానీ, థ్రెడ్ వీవింగ్ కానీ నీట్ ఫినిషింగ్‌తో వచ్చేసింది. శారీ ఫ్యాబ్రిక్ కూడా బనారసి సిల్క్ శారీ కాబట్టి నీట్‌గా ఉందండి. మంచి షైనింగ్‌తో అయితే ఉంది. నచ్చిన వాళ్ళైతే కలెక్షన్‌ని అస్సలు మిస్ అవ్వకండి. శారీ అయితే సూపర్‌గా ఉంది. మీలో ఎవరైనా ఈ శారీని తీసుకుంటే మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి. ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీరు ఇంతవరకు వీడియోని చూసారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్క శారీ గురించి అయితే నేను క్లియర్గా టైం తీసుకొనైనా మీకు డీటెయిలింగ్గా చెప్తానండి. మీకు నచ్చిన శారీ వరకైనా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఆర్డర్ని చేయండి. పైన ఒక 4-5 శారీస్ చూయించి అలా చెప్పేసి వీడియో ఎండ్ చేస్తే చాలా వరకు అర్థం కాదు కదా. అందుకనేసి అయితే నేను ప్రతి ఒక్క శారీ గురించి ఇంత టైం తీసుకొని అయితే క్లియర్గా చెప్తాను. బార్డర్ కానీ, శారీ కానీ, పళ్ళు, బ్లౌజ్ ఎలా వచ్చేసిందని మీరు ఓపిక్గా చూడండి. చూసి ఆర్డర్ని చేయండి. మీకు కూడా ఒక 5 మినిట్స్ కేటాయించారంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా ఆర్డర్ చేసుకున్న తర్వాత. ఇక ఈ శారీని అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇందులోనైతే కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది. అందుకనేసి అయితే నేను ఈ శారీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక్కడ శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. శారీ మొత్తం కూడా యాష్ కలర్లో ఉంటుంది. బార్డర్ వచ్చేసేసరికి పర్పుల్ షేడ్లోనైతే వచ్చేసిందండి. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్కి ఎక్కువగానే ఉంది. పళ్ళులో కానీ, బార్డర్లో కానీ సేమ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మెయిన్గా అయితే ఇలా పాయిల్ ప్రింట్ కూడా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి జరీ వీవింగ్ అయితే కాదు, పాయిల్ ప్రింట్తో వచ్చేసింది. కానీ ఈ పాయిల్ ప్రింట్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉందండి. నేను ఇలా కొంచెం గోర్తో కూడా గీర్ చూపిస్తున్నాను చూడండి. ప్రింట్ అయితే ఏం పోవడం లేదండి. నీట్గా ఉంది. పాయిల్ ప్రింట్ అన్నది ఖచ్చితంగా పోతుంది, ఎప్పటికి అలాగే ఉంటుందని కాదు. కాకపోతే మనం వాష్ చేసే దాన్ని బట్టయితే ఈ ప్రింట్ పోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాష్ చేసామంటే ఎక్కువ రోజులైతే ప్రింట్ పోకుండా ఉంటుంది. మనం వాటర్‌లో ఎక్కువసేపు నానబెట్టి అలా ఉంచి తర్వాత వాష్ చేసామంటే ప్రింట్ త్వరగా పోతుంది. అదొక్కటైతే చూసుకోవాలండి. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. ఈ బార్డర్ అయితే దగ్గరగా 14 ఇంచెస్ నుండి 16 ఇంచెస్ వరకైతే ఉంటుంది. ఇక్కడ కింద వచ్చిన బార్డర్ చూస్తున్నారు కదా. ఒక 2 ఇంచుల దాకా అయితే మనకి జరీ వీవింగ్‌తో అయితే వచ్చేస్తుంది బార్డర్. పైకొచ్చేసేసరికి మనకి పళ్ళులో చూసాం కదా, ఆ విధంగానైతే పాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది. బాందిని ప్రింట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇలాంటి శారీస్ అయితే కట్టుకుంటే లుక్ బాగుంటుందండి. మీలో ఎవరైనా డిఫరెంట్‌గా లాంగ్ ఫ్రాక్‌ని సెట్ చేయించుకోవాలి అంటే ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి. అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఇక ఇక్కడ నేను మొత్తం కూడా డిజైన్‌ని మీకు బార్డర్‌లో ఉన్న డిజైన్‌ని క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఇంచుల వరకే ఇలా జరీ వీవింగ్ వచ్చేసింది. పైకొచ్చేసేసరికి అంతా కూడా ఫాయిల్ ప్రింటే వచ్చేసింది. డిజైన్ అయితే చాలా బాగుందండి. నీట్‌గా ఉంది కదా. బార్డర్ కూడా మంచి డార్క్ పర్పుల్ షేడ్‌లో వచ్చేసింది. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే పిక్స్‌ని ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకు అందులోనే కనిపిస్తుంది. లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఈ బాందిని ప్రింట్ శారీస్ అయితే ఎప్పుడు కట్టుకున్న ట్రెండింగ్‌లోనే ఉంటాయండి. ఇక శారీ సెంటర్‌లో మొత్తం కూడా బాందిని ప్రింటే వచ్చేస్తుంది. అక్కడక్కడైతే ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఫ్లవర్ డిజైన్ పక్కన లైట్ మీకు యెల్లో షేడ్ కనిపిస్తుంది కదా. ఇది ఒక చిన్న ఫ్లవర్ టైప్‌లోనైతే ఉంది. అది శారీ వీవింగ్‌లోనే వచ్చేసింది. శారీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అంతా కంటిన్యూషన్‌గా వచ్చేస్తుంది. ప్రింట్ అయితే నీట్‌గా ఉందండి. ఎక్కడ కొంచెం పోయినట్టుగా కానీ అలా అయితే లేదు. నీట్ ఫినిషింగ్‌తో వచ్చేసింది. ఈ శారీ లెంత్ కూడా 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ వచ్చేసి 6 ఇంచుల దాకా ఉంటుంది. 2 ఇంచుల వరకేమో సేమ్ కింది బార్డర్‌లో వచ్చిన గోల్డ్ జరీ వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది. 4 ఇంచుల వరకేమో బాందిని ప్రింట్ వచ్చేస్తుంది. ఈ ప్రింట్‌లో కూడా పాయిల్ ప్రింట్ అయితే ఉందండి. మనకి వచ్చిన బాందిని ప్రింట్ అయితే పోదు కానీ పాయిల్ ప్రింట్ అయితే పోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక శారీ సెంటర్‌లో మొత్తం కూడా నేను డిజైన్ క్లియర్‌గా చూయించాను కదా.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇదే డిజైన్ వచ్చేసింది. నీట్‌గా ఉందండి. ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు. మరి మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా కావాలి అంటే నేనిచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్‌ని చేయండి. మీకు కూడా సేమ్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ బాందిని ప్రింట్ మాత్రమే శారీ బ్యాక్ సైడ్‌కొచ్చేస్తుంది. ఫాయిల్ ప్రింట్ బ్యాక్ సైడ్‌కి రాదు కదా! ఇలా కొంచెం ప్లెయిన్‌గా ఉంటుంది. ఇందులో ప్రింట్ పోయే ఛాన్స్ ఉంటుంది కానీ కలర్ పోయే ఛాన్స్ ఉండదు. ఫ్యాబ్రిక్ కూడా ముడత రాదండి. మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచి షైనింగ్‌తో అయితే శారీ ఉంటుంది. ఇక తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ అయితే డార్క్ పర్పుల్ షేడ్‌లోనైతే వచ్చేసింది. బార్డర్ చూస్తున్నారు కదా! మనకి శారీలో కింద బార్డర్ వచ్చేసింది కదా! ఒక 2 ఇంచుల దాకా ఉన్న జరీ బార్డర్ అయితే బ్లౌజ్‌కైతే వచ్చేసింది. ఈ బార్డర్‌నైతే బ్లౌజ్ హ్యాండ్‌కైతే సెట్ చేయించుకోవచ్చు. చిన్న బార్డర్ పెట్టించుకుంటే లుక్ అయితే బావుంటుంది. ఇక్కడ పై బార్డర్, కింది బార్డర్ అయితే సేమ్‌గానే ఇచ్చేశారు. హ్యాండ్స్‌కైతే అతుకు పడే ఛాన్స్ ఏముండదు. ఈ బ్లౌజ్ కూడా 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. 1 మీటర్ అయితే రాలేదు. బ్లౌజ్ సెంటర్‌లో మొత్తం కూడా ఫాయిల్ ప్రింటే ఉంటుంది. ఓవరాల్‌గా బ్లౌజ్ కానీ, శారీ కానీ సూపర్‌గా వచ్చాయి. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. అలాగే మీరెవరైనా ఈ శారీని తీసుకుంటే మీ కామెంట్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో మీ కామెంట్‌ని అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే ఎలాంటి రివ్యూస్ ఇంకా మన ఛానల్‌లో రావాలన్నది మీ కామెంట్‌ని అయితే తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఎక్కువ శాతం శారీస్‌నే చూయిస్తున్నాను మన ఛానల్‌లో. ముందు ముందు బ్లౌజ్ కలెక్షన్ కానీ, జ్యువెలరీ రివ్యూస్ కానీ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే కిచెన్ ప్రొడక్ట్స్ కూడా మీషోలో చాలా ఉన్నాయి కదా! ట్రెండింగ్‌లో ఉన్నవి. మనకి డైలీ యూజ్ అయ్యే ప్రొడక్ట్ రివ్యూస్ కావాలి అన్నా మీ కామెంట్‌ని అయితే తప్పనిసరిగా తెలియజేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్‌లో ఉందండి. డిజిటల్ ప్రింట్ శారీనైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. శారీ ఎలా ఉందని ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. పళ్ళు అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. ఈ పళ్ళు చివర్లోనైతే రీసెంట్ శారీస్‌కైతే ఇలా వస్తున్నాయి కదా! దారాలతో చీర కుచ్చిళ్ళొస్తున్నాయి కదా! ఈ శారీకి కూడా అదే విధంగా అయితే ఒక 4 ఇంచెస్ దాకా ఈ చీర కుచ్చిళ్ళైతే ఉన్నాయి. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి పళ్ళుకి చివరి దాకానైతే ఇవైతే వచ్చేసాయండి. ఎక్కడ ఒకటి పోయినట్టుగా రాలేదు. నీట్‌గా వచ్చేసింది. పళ్ళులో అంతా కూడా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్‌లోనైతే లైట్ మనకి శారీ ఉంది కదా! గ్రే షేడ్‌లో ఆ షేడ్‌లోనైతే లైన్స్ వస్తాయి. బార్డర్ అయితే పింక్ షేడ్‌లో ఉంటుంది. శారీ వచ్చేసి డార్క్ గ్రే షేడ్‌లోనైతే వచ్చేసింది. ఈ పళ్ళు అయితే 1 మీటర్ వచ్చేసిందండి. అంతా లైన్సే ఉంటాయి. శారీ అయితే లైట్ వెయిట్‌గా ఉంది. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఇక ఈ శారీకొచ్చిన పై బార్డర్‌ని చూసేద్దాం. పై బార్డర్ వచ్చేసేసరికి 3 ఇంచుల దాకా ఉంటుంది. ఈ బార్డర్‌లో అంతా కూడా ఇలా చెక్స్ డిజైన్ వచ్చేసింది. ఒక లైన్‌గానైతే లీఫ్ డిజైన్ కూడా ఉంది. మొత్తం కూడా లైట్ పింక్ షేడ్‌లోనైతే బార్డర్ ఉంటుంది. మరి డార్క్ పింక్ షేడ్ అయితే కాదు. మనకి రెడ్, పింక్ మిక్సింగ్‌లోనైతే బార్డర్ కనిపిస్తుంది. ఈ బార్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే శారీకి వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్‌ని కూడా క్లియర్‌గా చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ చూస్తున్నారు కదా! 10 ఇంచెస్ దాకా ఈ బార్డర్ అయితే వచ్చేసింది. మనకి శారీకి పైకొచ్చిన బార్డర్ వస్తుంది. అలాగే ఇలా చిన్న చిన్న డైమండ్ షేప్ డిజైన్ మధ్యలో వచ్చేసి ఫ్లవర్ డిజైన్‌తో అయితే ఈ బార్డర్ ఉంటుంది. మొత్తంగానైతే 10 ఇంచుల బార్డర్ అయితే వచ్చేసింది. బార్డర్ అయితే మెత్తగా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసైతే డోలా సిల్క్ ఫ్యాబ్రికే. ఈజీగా క్యారీ చేయగలుగుతాము. మంచిగా షైనింగ్ ఉంటుంది. ఎన్ని వాషులు చేసినా కానీ కలర్ పోయే ఛాన్స్ ఉండదు. ముడతొచ్చే ఛాన్స్ కూడా ఉండదు. మధ్యలో మొత్తం కూడా డిజిటల్ ప్రింటే ఉంటుంది. ఈ శారీకొచ్చిన ప్రింట్ అంతా కూడా బ్రౌన్ షేడ్ అలాగే పింక్, బ్లూ షేడ్‌లోనైతే ఈ ఫ్లవర్స్ వస్తాయి. నీట్‌గా ఉంది చూస్తున్నారు కదా! ప్రింట్ అయితే చాలా బావుందండి. ఈ శారీ లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. షైనింగ్ అయితే చాలా బావుందండి. కాస్ట్ కూడా రీజనబుల్‌గానే ఉంది. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ చూడండి. ఇలా లైట్ హాఫ్ వైట్ షేడ్‌లోనైతే శారీ వచ్చేస్తుంది. ఇలాంటి శారీస్ అయితే మెత్తగా ఉంటాయి. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. కలర్ కూడా బావుందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను పిక్స్‌నైతే యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. మీకు నచ్చిన శారీని ఆర్డర్‌ని చేసుకోవచ్చు. శారీ ఎండింగ్ వరకు కూడా నీట్ ఫినిషింగ్‌తో అయితే ఉంది. ఇందులో ఒక తేడా అయితే వచ్చేసిందండి. శారీ సూపర్‌గా ఉంది. బ్లౌజ్ మాత్రం చాలా తేడాగా అయితే ఇచ్చేశారు. నేను ఆ బ్లౌజ్‌ని కూడా మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. బ్లౌజ్ కూడా శారీలో రన్నింగ్‌గా ఇచ్చేస్తే బావుండేది. లేదా విడిగా వచ్చినా కానీ ఈ కలర్ కాంబినేషన్‌లో ఇస్తే సూపర్‌గా ఉండేది. కానీ విడిగా వచ్చేసింది మనకి
రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఈ బ్లౌజ్ వచ్చేసిందండి. చాలా డిఫరెంట్‌గా కూడా ఉంది. శారీకి సెట్ అయ్యే విధంగా అయితే బ్లౌజ్ రాలేదు. మీలో ఎవరైనా ఈ శారీని తీసుకుంటే మీకు కూడా ఇలాగే బ్లౌజ్ వచ్చిందో లేదో మీ కామెంట్‌ని అయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నాకైతే ఇలా రాంగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. అసలు ఈ శారీకి అయితే సంబంధమే లేదు. అస్సలు బాలేదు. ఒకవేళ మీ దగ్గర శారీ నచ్చితే పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకుంటే శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజే అస్సలు బాలేదు. నచ్చిన వాళ్ళు ఆర్డర్‌ని చేయండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. నాకైతే బ్లౌజ్ నచ్చలేదు. శారీ అయితే చాలా బాగుందండి. నేను చూయించిన ఈరోజు శారీస్‌లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్‌ని అయితే కామెంట్ సెక్షన్‌లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక ముందు కూడా మన ఛానల్‌లో అయితే కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. మీరు డైలీ అప్డేట్‌ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే కలెక్షన్ నచ్చిన వాళ్ళు లైక్ చేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ముందు ముందు అయితే కొత్త కలెక్షన్ చాలా రాబోతుంది. కిచెన్ ఐటెమ్స్‌ని కూడా మన ఛానల్‌లో రివ్యూస్ అయితే తీసుకురాబోతున్నాను. ఈ వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.